ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీ అంటే మిస్ అమ్మని బాగి అంటున్నారు. అమ్మ ఫేవరెట్ ఆర్జే పేరు కూడా బాగినే కదా. అంటే అమ్మ ఇష్టపడిన బాగి మిస్ అమ్మ ఒకరేనా? హలో హలో హలో, ఏంటి మిస్ అమ్మకు అంత సీన్ లేదు. డాడ్ బాగి అని పిలవడం నువ్వు వెళ్ళేదా? విన్నాను, ప్రపంచంలో భాగి అనే పేరు ఈవిడకి తప్ప ఇంకెవ్వరికుండదా? మా క్లాస్లో నేను కాకుండా 2 అంజలిలున్నారు. అవునక్క, మా క్లాస్ లో అమృత అనే పేరుతో ఒక అమ్మాయి ఉంది. మా క్లాస్ లో ఆకాశాన్ని కూడా ఒకడున్నాడు. సి అమ్ము, ఒక్కటే పేరుతో 2 ఉండకూడదా? అలా ఇక్కడ కూడా పేర్లు కలిసాయి. దానికెందుకు అంత ఎమోషనల్ అయ్యి మెలో డ్రామాలో మాట్లాడుకుంటున్నారు? అంటే ఆ బాగి ఈ బాగి ఒకరు కాదా? కాదు, ఆ భాగి గొంతు ఎంత స్వీట్ గా ఉంటుంది, మన మిస్సమ్మ గొంతు ఎంత చిరాగ్గా ఉంటుంది. సీ ద డిఫరెన్స్ అమ్ము, సీ ద డిఫరెన్స్. అవునక్క, డిఫరెన్స్ ఉంది. ఎస్, అంజు ఆల్వేస్ కరెక్ట్. అమర్ అచ్చం ఆరుని పిలిచినట్టే పిలిచాడు కదా. అవునండి, అమర్లో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తుంది. ఇలాగే మిస్సమ్మతో కొత్త జీవితం మొదలు పెడితే అంతే చాలండి. అవును నిర్మల, మిస్ అమ్మ గారు. మిస్ అమ్మ గారు, మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ రోజు రోజుకి దానికి దగ్గర అయిపోతున్నాడు. అనామికకి తని అరుంధతి అని తెలియకముందే ఎలాగోలా ఇంట్లో నుంచి పంపించేయాలి. లేదంటే ఇద్దరిని ఒకటి చేసే వరకు అది ఆగదు. చేస్తా, పంపించేస్తా. మిస్సమ్మ, మొత్తానికి మా సార్తో భలే పిలిపించుకున్నావు బాగి. అది ఆ కొత్త కేర్ టేకర్ కూడా విన్నది. రాథోడ్, అనామిక నా సంతోషానికి కారణం అవుతుంది కానీ నా బాధ కారణం అవ్వదని నేను బలంగా నమ్ముతున్నా. మంచమ్మాయి రాథోడ్. మనోహరిలా తేనె పలుకులు పలకలేదు, మనసులో ఉన్నది దాచుకోకుండా మాట్లాడేస్తుంది. మిస్సమ్మ, అయినా ఆడదానికి ఆడదే శత్రు అంటారు కదా. అది పాత సామెత రాథోడ్. రోజులు మారాయి, మేము మారాము. నీ చెల్లి సంతోషాన్ని ఎవ్వరూ లాగేసుకోలేరు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. పద. మిస్సమ్మ చెప్పినట్టు ఆ అమ్మాయి వీళ్ళిద్దరిని దగ్గరికి చేరుస్తుందా, లేదా ఇద్దరి మధ్య దూరాన్ని వాడుకొని సారుకు దగ్గర అవ్వాలని చూస్తుందా? ఏంటో నాకేం అర్థం కావటం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాథోడ్. ఈరోజు మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. అయ్యో మీరా? కూర్చో కూర్చో కూర్చో.
వాటరే కదా, నేను తాగుతాను. ఆ, మరి కాఫీ? తర్వాత ఇద్దులే. ఆ, అయ్యో ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది? ఎవరు నిద్ర లేవలేదా? ఆ, అత్తే మావే వాకింగ్కి వెళ్ళారు, వాళ్ళు ఇంకా రాలేదు. పిల్లలు లేచి చదువుకుంటున్నట్టున్నారండి. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళొచ్చాను. రాథోడ్, పిల్లలు ఎక్సర్సైజ్ చేయడానికి కిందకి రాలేదా? లేదు సార్. ఏమండి? ఓహో. అయ్యో. రాతోడ్, పిల్లలు పొద్దున్నుంచి కిందకి దిగలేదా? లేదు మిస్ అమ్మా. అయ్యో, అనామిక ఉందని నేను చూసుకోలేదు. ఇప్పుడు కానీ పైన పిల్లలు చదువుతూ ఉండకపోతే అనామికని ఒక్క క్షణం కూడా ఆయన ఇంట్లో ఉండనివ్వరు. పద పద, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మో, అంజు, టైం ఎంత? ఏమైంది సార్? పిల్లల మీద ఎందుకు అలా అరిచారు? ఇప్పుడు అనామిక నిజం చెప్తుంది. డాడ్ ఇచ్చే పనిష్మెంట్కి రెడీగా ఉండు. ఉండు అని నా ఒక్కదానికే చెప్తున్నావేంటి? నాకిచ్చే పనిష్మెంట్లో మీకు కూడా భాగం ఉంది. 7 అవుతున్న పిల్లలు పడుకునే ఉన్నారు. పిల్లల్ని ఎందుకు నిద్ర లేపలేదు? ఇంకా టైం అవ్వలేదు కదా అని. టైం 7 అవుతుంది, ఇంకా టైం అవ్వలేదు అంటున్నారు. ఆహా, దీన్ని ఎలా బయటికి పంపించాలా అని నేను తలబద్దలు కొట్టుకుంటూ ఉంటే పొద్దున్నే భలే అవకాశం ఇచ్చింది. సైలెన్స్ ఆన్సర్ కాదు అనామిక. పిల్లల్ని నిద్ర ఎందుకు లేపలేదు? అనామిక అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. అంటే పిల్లల్ని నిద్ర లేపాల్సింది. లేపాల్సింది 7:30 కని అంటావా ఏంటి? పిల్లల్ని ఎన్నింటికి నిద్ర లేపాలో కూడా తెలీదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.